హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు ఆహ్, 2 వీడియోలయితే చేయడం జరిగిందండి. #1, #2 ఇది హ్యాష్‌ట్యాగ్ 3 అనమాట. మూడవ స్పెషల్ వీడియో ఇది. సో, గత 2 వీడియోలు చూడనట్లయితే ఈ సైడ్‌లో అయితే ఉంటాయి. అవి అయితే చూసేయండి, మన ఛానెల్‌లో ఉంటాయండి. ఇక దానికి కంటిన్యూషనే అండి ఈ యొక్క థర్డ్ వీడియో. మన మిత్రులు చాలామంది ఉద్యోగ పెన్షనర్లంతా గూడా ఆహ్, కామెంట్ చేయమని చెప్పినందుకు చాలామంది కామెంట్ చేశారండి. ఎవరికెవరికి ఏమేమి జమయ్యాయి, ఎవరెవరికి జమ కాలేదు, ఇంకా ఏమైనా జమయ్యే అవకాశం ఉందా అనేది చూద్దాము. గాలి మాటలు చెప్పొద్దు. క్యాబినెట్ మీటింగ్ నెలకు 3 జరుపుతూ ఉంటాయి. పీఆర్సీ, డీఎల్ ఇస్తారని ఆహ్, లేదు వినేవాళ్ళు. ఈ విధంగా ఏమో చెప్పలేమండి. క్యాబినెట్ భేటీలో మనకు ఏప్రిల్ 3 తేదీన ఏప్రిల్ 3 తేదీన మనకు క్యాబినెట్ భేటీ ఉంది. ఇందులో మనకు ఐఆర్‌పీఆర్‌సీ గురించి ఏమైనా సమాచారం వెలువడే అవకాశం అయితే ఉంది. నాట్ ష్యూర్ అండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ కరప్షన్ ఎంప్లాయీస్‌కి 2 ఇయర్స్ రిటైర్మెంట్ సర్వీస్ ఇంక్రీజ్ చేయాలి ఇమ్మీడియేట్‌లీ అని మన ఫుడ్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇక జూలై 2024 నెలలో మా అమ్మాయి డెలివరీ ఉందని హాస్పిటల్ ఖర్చుల కోసం ఏపీజీఎల్ఐ 2024లో అప్లై చేశాము. ఏపీజీఎల్ఐ లోన్ అమౌంట్ ఈరోజు క్రెడిట్ అయింది. వీరు అప్లై చేసిందేమో ఏప్రిల్ 2024లో అండి. సో, క్రెడిట్ అయిందేమో మనకు 1 ఇయర్ తర్వాత. వాళ్ళ బాబో, పాపో ఆహ్, వాళ్ళ బేబీకి కూడా 1 ఇయర్ వచ్చి ఉంటుంది. మేబీ ఫస్ట్ బర్త్‌డే దగ్గరలో ఉంటుంది. ఇలా గూడా అవ్వచ్చండి కొన్నిసార్లు. ఓకే. ఇక ఎస్ఎల్‌సి ఎప్పుడు సార్? ఎస్ఎల్‌సి అయితే ఇప్పుడు ఆ సమాచారం ఏం లేదండి. ఎస్ఎల్‌సి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానెల్‌లో వెంటనే అప్డేట్ చేస్తాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇక మరొక మిత్రులు తెలియజేస్తున్నారు. నా ఏపీజేఎల్ఐసీ అమౌంట్ వచ్చింది సార్. థాంక్ యూ. రెస్పెక్టెడ్ సీఎం సార్. చాలామంది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారండి. గవర్నమెంట్ కరప్షన్ ఎంప్లాయీస్ కూడా గుర్తించండి. సో, కరప్షన్ ఎంప్లాయీస్ మేబీ తెలీదు. ఫుడ్ గారైతే ఈ విధంగా చెప్పారు. అగైన్ ఇక శ్రీకాకుళం సాయి కుమార్ గారండి. సాయి కుమార్. సో, సీఎఫ్ఎంఎస్‌లో బిల్ స్టేటస్ చెప్పడానికి లింక్ పంపండి సార్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. సార్ 2024 అక్టోబర్ ఈఎల్ బిల్స్ ఆహ్, ఉంది సార్. అవి ఏమన్నా పడితే పడే అవకాశాలు ఉంటాయా? ఈఎల్స్ ఇప్పుడు పడే అవకాశం లేదండి. నాకు జీపీఎఫ్ అమౌంట్ వచ్చింది. మా అబ్బాయి ఫీజు కట్టు కట్టాను. థాంక్ యూ రెస్పెక్టెడ్ సీఎం సార్. చూడొచ్చు చాలామంది అయితే గత 2 వీడియోల్లో కూడా చాలామంది కామెంట్ చేశారు సీఎంకి. ఇక పోలీసులకేమన్నా పడితే బాగుంటుంది. నిజం చెప్పండి. పోలీసులకేమన్నా పడితే చెప్తామండి. నిజమే చెప్తామండి. ఇకపోతే సార్ యువర్ న్యూస్ విల్ బీ సూపర్ అంటున్నారు. ఓకే. క్యాబినెట్ డిస్కషన్ అబౌట్ డీఏపీఆర్‌సీ. ఆఫ్ కోర్స్ దిస్ గవర్నమెంట్ ఈస్ బెటర్ దాన్ ప్రీవియస్. ఎస్ఎల్స్ హాఫ్ పే లీవ్ పేమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ఏమైనా వస్తాయా అంటున్నారు. ఎస్ఎల్స్ హాఫ్ పే లీవ్స్ ఇప్పుడైతే లేదండి. ఇది తప్ప. థాంక్ యూ అండి. సో, రామకృష్ణ గారు వి నౌ థాంక్ యూ. ఈ విధంగా అయితే కామెంట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇకపోతే శ్రీనివాసరావు గారు చెప్పాలి. జెడ్‌పీపీఎఫ్ ఫైనల్ ఎన్‌కాష్‌మెంట్ శాంక్షన్ నా అకౌంట్‌లో వేశారు అని మెసేజ్ ఇచ్చారు. థాంక్ యూ టు కూటమి గవర్నమెంట్. చూడండి ఫ్రెండ్స్, థాంక్ యూ అని చెప్తున్నారు. అలాగే పెండింగ్ సరెండర్ లీవ్స్, ఎన్‌కాష్‌మెంట్ ఆహ్, స ఆర్డర్స్, శాంక్షన్ ఆర్డర్స్, జీఎల్ఎస్ ఎన్‌కాష్‌మెంట్ శాంక్షన్ ఆర్డర్స్ 12, 18
స్పెషల్ ఇంక్రీజ్మెంట్ ఆర్డర్స్ కూటమి గవర్నమెంట్ పాలాభిషేకం చేయడానికి మేము రెడీ అనైతే అంటున్నారు. సో, మిగతా ఎస్ఎల్స్ ఇవన్నీ ఇస్తే ఆహ్, బావుంటుందనైతే ఈయన అర్థమండి. ఇక థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మట్టి ఖర్చులు, ఫ్యూనరల్ చార్జెస్ అయితే ఇప్పుడు ఇంక్లూడ్ లేదండి. థ్యాంక్ యూ సీఎం. అలాగే పెన్షనర్స్‌కి పెండింగ్ ఉన్నాయి గ్రాట్యుటీ అయితే ఏం లేదండి. జీపీఎఫ్ లోన్స్ కడప విత్‌డ్రాయల్. థ్యాంక్ యూ సార్. లింక్ పెట్టండి. పేమెంట్ స్టేటస్ అనుకుంటా. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్స్ పడలేదు సార్. ప్లీజ్ వెరిఫై. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఎవరికీ జమ కాలేదండి. సో, జై కూటమి గవర్నమెంట్. ఐ యామ్ రిటైర్డ్ పెన్షన్. మై డీఏ పెన్షన్ నాట్ క్రెడిటెడ్. డీఏ పెన్షన్స్ అరియర్స్ క్రెడిటెడ్ అనైతే అంటున్నారు. ఇక కడప డిస్ట్రిక్ట్ ఏపీజీఎల్ఐ పేమెంట్స్ అకౌంట్‌లో పడింది అంటున్నారండి. కంగ్రాచ్యులేషన్స్. పోలీస్ సరెండర్ లీవ్స్ పడతాయా చెప్పండి. సో, ఇప్పుడైతే క్లారిటీ లేదండి. సో, టాక్ రిగార్డింగ్ జనరల్ ట్రాన్స్‌ఫర్స్ ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ ఏపీజీఎల్ఐ అమౌంట్ కోసం స్టిల్ నాట్ క్రెడిటెడ్. వెయిటింగ్ చేస్తున్నారంట. సో, ఈరోజు రేపు వెయిట్ చేయండి జమ అవ్వచ్చు. ఐ గాట్ మై జీపీఎఫ్ అమౌంట్. కంగ్రాచ్యులేషన్స్ అండి. అలాగే ఏపీజీఎల్ఐ లోన్ అమౌంట్ క్రెడిటెడ్. బొబ్బిలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఏపీజీఎల్ఐ లోన్ క్రెడిటెడ్ టు పోలీస్. ఏపీ పోలీస్ కంగ్రాచ్యులేషన్స్. ఎస్ఎల్స్ సంగతి చెప్పండి. ఎస్ఎల్స్ 2023లో పెట్టుకున్నాము. సో, చాలా సంవత్సరాల నుంచి ఎస్ఎల్స్ జమ కావడం లేదు. ఇక పెన్షనర్స్‌కి కూడా ఇవన్నీ వాట్ అబౌట్ డీఏఐఆర్ ఇప్పుడు లేదండి ప్రెజెంట్ అయితే. ఇక ఎస్ఎల్స్ ఇప్పట్లేదు. సమాచారం ఏం లేదు. ఎస్ఎల్స్ 3 ఇయర్స్ నుంచి రావాలి. సరెండర్ లీవ్స్ 2024 పడుతున్నాయా? పీఎఫ్ పార్ట్ ఫైనల్ జీపీఎఫ్ 2024 జూలై క్రెడిటెడ్. కంగ్రాచ్యులేషన్స్ అండి పీఎఫ్ అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గివింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. ఊరిస్తున్నారు. డబ్బులు వచ్చినవా? సో, సార్ నమస్తే ఎలా ఉన్నారు? సో, డీఆర్ మాట ఏంటి? డీఆర్ ఇప్పట్లో లేవండి. ఇంతకుముందు ఎన్ని క్యాబినెట్ భేటీలు జరగలేదు. ఏమీ ఉండవు ఇప్పట్లో అంటున్నారు. క్యాబినెట్ భేటీలో ఆహ్, పీఆర్‌సీఐఆర్ గురించి ఏమి ఉండదని చెప్తున్నారు. సో, చూడాలండి వెయిట్ చేయాలి. జీపీఎఫ్ పోలీస్ క్రెడిటెడ్. కంగ్రాచ్యులేషన్స్ అండి. జీపీఎఫ్ క్రెడిటెడ్. ఆహ్, క్యాబినెట్ మీటింగ్ గురించి సో, మనకి ఏప్రిల్ 3వ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉందండి. సో, దాని గురించి అయితే మళ్ళీ డీటెయిల్‌గా అయితే మాట్లాడదాము. వాట్ అబౌట్ డీఏ, డీఆర్ జమ కాలేదండి. సో, ఈ దఫా అయితే ఇక ఎస్ఎల్స్ జూలై 2022వి పడలేదు. పడతాయా? సో, ఈ ఎస్ఎల్‌కి సంబంధించి ఇంకా టైం పడుతుందండి. ఎస్ఎల్స్ నాట్ క్రెడిటెడ్. ప్లీజ్ ఆహ్, సో, ఈ విధంగా థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ కంటెంట్. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఏమివ్వరు. ఆంధ్ర యూనివర్సిటీ ఫిబ్రవరి పెన్షన్ ఆహ్, ఈఎల్స్ పడలేదు. సో, వీటికి ఇంకా టైం పడుతుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా తాజా సమాచారం అయితే ఇలా అయితే ఉంది. సో, మరింత సమాచారంతో మళ్ళీ అయితే కలుద్దాము. మీకు గనుక ఏమైనా జమ అయినట్లు ఉంటే లేదా కానట్టుంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.